ఇప్పుడు ఇంట్లో ఎలుకల మంద పెరిగిందనుకో ఎలుకల బోన్లు పెడుతుంటారు. అట్లా కాకుండా ఓ పిల్లిని తెచ్చి సాదుకుంటే అయిపాయే, అదే అన్నిటిని పోతం పెడుతుంది. ఓ కాళ్ళ పిల్లులతోని వశపడుకుంటే ఓ కుక్కని సాదుకుంటే సరిపోతుంది, అదే చూసుకుంటది. అట్లనే కోతుల దండు ఊరి మీద పడితే ఓ కొండంగని తీసుకొస్తిరా అంటే దాన్ని చూడంగానే గయా. ఇట్లా ఒక జీవరాశి తిప్పలు పెడితే ఇంకో జీవరాశిని తీసుకొస్తుంటారు. కానీ ఓ తాన ముళ్ళును ముళ్ళుతోనే తీసిండ్రుల్లా. రైట్, ఆంధ్రాకు కుంకి ఏనుగులు వచ్చినాయబ్బా. కర్ణాటకకు పోయి సీఎం సిద్దప్పతోటి మాట్లాడి ఒక్క పారే 6 పట్టుకొస్తాండు చిన్న సీఎం పవన్ సారు. ఇంత గొప్ప సాయం చేసినందుకు మళ్ళా శనార్థులు చెప్పిండు. ಭಾರತ ಮಾತೆಯ ಮುದ್ದಿನ ಮಗಳಾದ ಕರ್ನಾಟಕ ತಾಯಿಗೆ ಈ ಪುಣ್ಯ ಭೂಮಿಗೆ ಹಾಗೂ ಕರ್ನಾಟಕದ ಪ್ರಜೆಗಳಿಗೆ ನಾನು ತಲಬಾಗಿಸಿ నమస్కరిస్తున్నాను. హౌ మరి చిత్తూరు జిల్లాల ఏనుగులు మందలకు మందలు మోపై ఊర్ల మీద పడి పరిశాన్ చేస్తున్నాయి. ఇండ్లు పోరక పంటలు పోరక వీటిని ఆగబట్టుడు మనుషులతోటి ఏమైతది? గందుకే కర్ణాటక రాష్ట్రంకెళ్లి కుంకి ఏనుగులు తెచ్చిరన్నట్టు. చిన్నప్పటి సందే ట్రైనింగ్ అయిన ఇవి అడవి ఏనుగులు ఊర్ల మీదకి రాకుండా గస్తీగాస్తాయి. గట్లనే వచ్చిన వాటితోటి దోస్తాన వేసి మళ్ళా అటి తావుకి వెళ్ళగొడతాయి. అల్కగా చెప్పాలంటే సెక్యూరిటీ లెక్క. ఈ ఏనుగులు కావాలని పబ్లిక్ ఎప్పటి సందో అడుగుతంటే ఇప్పుడు వచ్చినాయి. ఏనుగులు ఇవ్వడం కాదు, మాకు మీ హృదయాన్ని మీ హృదయ కవటాలను తెరిచారు, దానికి నా సంపూర్ణ కృతజ్ఞతలు. ఇవి ఉండటానికి సౌలతి చేస్తాం, మంచిగా చూసుకుంటామని మాట ఇచ్చి అగ్రిమెంట్ వేసుకొని ఆంధ్రాకు పట్టుకొచ్చిండ్రు. చూడాలి మరి కుంకి ఏనుగుల పనితనం ఎట్లుంటదో.